నమస్తే. ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: విద్యార్థులు కష్టపడి చదవటంతో పాటుగా ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు వెళ్లాలి. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచన. మన్యం ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు సాధించేందుకు కృషి చేస్తా. పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు స్పష్టం. ఆగస్టు 1వ తేదీన పింఛనుదారులందరికీ పింఛన్ అందించేందుకు ఏర్పాట్లు చేశాం. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ విజయప్రసాద్ వెల్లడి. విద్య పూర్తయ్యేలోపు ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి. సెట్వెల్ మేనేజర్ సత్యనారాయణ సూచన. విద్యార్థులు కష్టపడి చదవటంతో పాటుగా ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు వెళ్లాలని చింతలపూడి ఎమ్మెల్యే రొంగ రోషన్ కుమార్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ జూనియర్ కళాశాలల విద్యార్థుల కోసం 10 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి టెక్స్ట్ బుక్స్తో పాటు నోట్ బుక్స్ అందజేసిందన్నారు. కావున ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారానికి ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ దామోదరం సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మంచి ప్రావీణ్యం కలిగిన అధ్యాపక బృందం ఉన్నారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారన్నారు. విద్యార్థులు సైతం అధ్యాపకుల నుంచి విద్యను నేర్చుకుని జీవితంలో స్థిరపడాలని, తద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం డీఈఓ ప్రభాకర్ రావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం నుంచి టెక్స్ట్ బుక్స్ రాలేదన్నారు. కానీ ఈ ఏడాది టెక్స్ట్ బుక్స్తో పాటుగా నోట్ బుక్స్ కూడా అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా పలు కళాశాలల్లో ఎంసెట్ కోచింగ్ కూడా ప్రారంభించామన్నారు. కావున ఈ ప్రోత్సాహకాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, వలవల తాతాజీ, తెల్లగారపు జ్యోతి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు దాసరి శేషు, పారేపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. నిజంగా మీరంతా కూడా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవ్వాలి. ఇలాంటి ఒక రిచ్ హిస్టరీ, ప్రైడ్ ఉన్న కాలేజ్లో మీరు చదువుతున్నారు కాబట్టి చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. అలాగే గవర్నమెంట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ టీచర్స్, లెక్చరర్స్ కానివ్వండి చాలా మంచి స్టఫ్తో ఉంటున్నారు. కానీ వాళ్ళకి సరైన మీల్స్ దొరకట్లేదు. వాళ్ళని ఛాలెంజ్ చేసేది దొరకట్లేదు. అది ఇప్పుడు ఎన్డీఏ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో అది నిజం కాబోతా ఉంది. లోకేష్ గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ క్లియర్గా ఉన్నారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ టీచింగ్ ఇవన్నీ కూడా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్గా ఉండాలని చెప్పి బేసిక్ నుంచి హై లెవెల్ వరకు కూడా చాలా ఫోకస్డ్గా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు. మీకు ఈ రోజున ఆల్మోస్ట్ 10 crores వర్త్, 10 కోట్ల రూపాయల వర్త్ ఇలాంటి స్టూడెంట్స్కి, ఇలాంటి కాలేజ్ చదివే స్టూడెంట్స్కి స్కూల్స్లో కానివ్వండి 2 lakh పైన ఉన్న వాళ్ళకి 10 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. 10 కోట్లు ఇన్వెస్ట్ చేయడం అంటే అదంతా చిన్న విషయం కాదు, ఈజీ కూడా కాదు. మరి మీకు ఒక 10 కోట్లు ఆల్మోస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఎడ్యుకేషన్కి ఇచ్చే వాల్యూ ఏంటి మీరు అర్థం చేసుకోవాలి. అందరూ అంటారు హార్డ్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ చేయాలి అంటారు. స్మార్ట్ వర్క్ చేయండి, థింక్ స్మార్ట్, యాక్ట్ స్మార్ట్, ఆస్క్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్ స్టూపిడ్ క్వశ్చన్ అడగండి, తప్పేం లేదు. ఎందుకంటే మన క్వశ్చన్ అడగక చాలా మంది వెనకబడిపోయి ఉంటాం. కమ్యూనికేట్ చేయండి, మాట్లాడండి, ఇంటిగ్రేట్ అవ్వండి. ఇక్కడ కులమతాలు తీసుకురాబాకండి. ఎప్పుడైతే మీరు ప్రశ్నలు అడుగుతారో, కలుస్తారో డెఫినెట్ గా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. లాస్ట్ 5 yearsగా ఇంటర్మీడియట్ విద్యార్థులు టెక్స్ట్ బుక్స్ లేవు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాన్ని ఈ ప్రభుత్వం పునరుద్ధరించినందుకు ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. 9,50,00,000 బడ్జెట్తో 2,50,50,000 మంది విద్యార్థులకు అంటే గవర్నమెంట్ కాలేజెస్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, హై స్కూల్ ప్లస్లో ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం కలిపి 2,50,50,000 మంది ఉన్నారు. ఈ 2,50,50,000 మంది విద్యార్థులు కూడా పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగ్స్, ఈ బ్యాగ్స్ ఇచ్చే కల్చర్ మనం
ఒకప్పుడు స్కూల్స్ ఎడ్యుకేషన్లోనే చూసాం. ఈ సంవత్సరం హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఎవరైతే +2 అంటే 11th క్లాస్ 12th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు కూడా బ్యాగ్స్ తప్పనిసరి ఉండాలన్నారు. టెక్స్ట్ బుక్స్ కూడా ఒకప్పుడు ఇచ్చారు, నోట్ బుక్స్ ఇవ్వాల. నోట్ బుక్స్ కూడా ఎందుకు అందట్లేదు, వాళ్ళు కూడా చిన్నపిల్లలే కదా, అందజేయాలని చెప్పారు. ఒక్కొక్క విద్యార్థికి 6 రూల్ బుక్స్ 6 వైట్ బుక్స్ అంటే 12 సెట్ వస్తుంది సార్. 12 సెట్లు ఈ స్టూడెంట్ మొత్తం ఎక్కడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే టెక్స్ట్ బుక్ సెట్ అంతా వస్తుంది మీకు. 400 పైన స్ట్రెంత్ ఉన్నటువంటి కాలేజ్ బెస్ట్ కాలేజ్ అండి. దామోదరం సంజీవ గారు పేరుతో పెట్టినటువంటి కాలేజ్ ఇది. ఈ కాలేజీలో ఇంకా స్ట్రెంత్ పడిపోకూడదు, రోజు రోజు ప్రోగ్రెస్లోనే ఉండాలి స్ట్రెంత్. మన్యం ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు సాధించేందుకు ప్రత్యేక కృషి చేస్తారని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. బుట్టాయిగూడెం మండలంలోని కేఆర్పురం ఐటీడీఏలో వివిధ శాఖ అధికారులతో ఎమ్మెల్యే బాలరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే పలు వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటుగా పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ నిధులు ఉన్న మేరకు గ్రామాల్లో అపరిష్కృత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం ఐటీడీఏ వచ్చే గిరిజనులకు అధికారులు న్యాయం చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి పీఓ శ్రీ సుకుమార్, ఇన్ఛార్జి డిడి నాయుడు, వ్యవసాయ సహాయ సంచాలకులు బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి గవర్నమెంట్ పరిస్థితులు మీరు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి మనందరం కూడా మన ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకుందాం, ఏ విధంగా ఫండ్స్ తెచ్చుకుందాం, ఇవన్నీ కూడా మీరు నాకు సలహాలు సూచనలు ఇవ్వచ్చు, నేను కూడా తీసుకుంటాను. ఫర్దర్గా మనం అందరం కూడా కలిసి పనిచేస్తే మన కాన్స్టిట్యున్సీ మన మండలాలు కానీ అభివృద్ధి చెందుతాయి. చాలా ముఖ్యమైనటువంటి సంస్థ. దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రైబుల్కి ఇప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా వచ్చినటువంటి ఏదైనా సమస్య వస్తే మన దగ్గరికి వస్తారు. వాళ్ళని సరిగ్గా రిసీవ్ చేసుకొని రిసీవింగ్ కరెక్ట్లేదనేది మెయిన్ ఇక్కడ ఐటీడీలో ఉండేటువంటి ఒక ప్రాబ్లం. ఎవరు ఏ సమస్య మీద వచ్చినా సరే రిసీవింగ్ సరిగ్గా చేసుకోరండి, ఆ సమస్యను కూడా పక్కన పెట్టే పరిస్థితి ఉందనేది మెయిన్ కంప్లైంట్. ఇక నుంచి అలా రాకోకుండా ఏ సమస్య వచ్చినా సరే ఫర్దర్ వేరే డిపార్ట్మెంట్ కానీ లేకపోతే హైయర్ ఆఫీసర్స్ కానీ లేకపోతే పిఓ గారికి కానీ టెండర్స్ చేసి ఒక సమస్య మీద వచ్చినటువంటి వాళ్ళని 10 సార్లు ఇప్పించదు. దయవచ్చి ఇమీడియట్లీగా ఆ సమస్య అనేది కింద ఆఫీసర్స్ మీరు కోఆర్డినేషన్ చేసుకుని అది ఇమీడియట్గా చేసేలాగా చేయండి. అలాగే మళ్ళీ మనం మంత్లీ ఒకసారి డిసైడ్ చేసుకొని డేట్ అనుకొని దాని ప్రకారం మనం అందరం కూడా పనిచేయడానికే ఉన్నాం. తప్పకుండా మీరందరూ కూడా సహకరిస్తారని, అలాగే ఏ సమస్య ఉన్నా సరే తెలియజేయండి. ఆగస్టు 1వ తేదీన పింఛనుదారులందరికీ పింఛన్ అందించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కె విజయప్రసాద్ తెలిపారు. మండలంలో 9,053 మందికి పింఛనుదారులకు 3,84,00,000 రూపాయల నగదును పింఛన్ల రూపంలో అందించనున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓ మీడియాతో మాట్లాడారు. గత నెల పింఛన్ పంపిణీలో జంగారెడ్డిగూడెం మండలం జిల్లాలో ప్రథమ స్థానంలో, రాష్ట్రంలో తృతీయ స్థానంలో నిలిచిందన్నారు. గత నెల కంటే ఇంకా మెరుగ్గా సిబ్బంది పనిచేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో జంగారెడ్డిగూడెం మండలాన్ని నిలపాలన్నారు. దీనికి లబ్ధిదారులు కూడా సహకరించాలని కోరారు. ఏ నెల పింఛన్ నెలే అందించడం జరుగుతుందని, దీనిని ప్రతి పింఛనుదారుడు గమనించాలని ఎంపీడీఓ సూచించారు. జంగారెడ్డిగూడెం మండల పరిధిలో ఉన్నటువంటి అందరూ పెన్షన్దారులు కూడా రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా మనం పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజే మేము అమౌంట్ అయితే డ్రా చేసాం. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి దగ్గరకు ఉన్నట్లయితే మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరో కూడా మీరు వేరే చోటకి ఎవరు రమ్మన్నా కానీ ముందుగా మీరు ఇంటి దగ్గరే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. దూర ప్రాంతంలో మీ వాళ్ళు ఎవరైనా బంధువులు కానీ ఎక్కడైనా ఉన్నట్లయితే రేపు ఉదయం మనకి రేపు అందరూ అందుబాటులో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఒక్క రోజులోనే మొత్తం 99% పింఛన్లు పంపిణీ చేయమని ప్రభుత్వం వారు ఆదేశాలు. కాబట్టి రేపటి దినాన్ని మొత్తం అందరికీ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి అందరూ కూడా అవైలబుల్గా ఉంటే
మనకి పింఛన్లు సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరూ అవైలబుల్గా ఉండమని కోరుతున్నాం. ఇప్పుడు ప్రతి నెల కూడా పింఛన్దారులందరికీ కూడా 4,000 రూపాయలు మంజూరు చేసింది. అయితే గత నెలలో 7,000 ఏంటంటే ఏప్రిల్ నుంచి వచ్చిన 3 నెలల ఏరియర్ కలుపుకుని 7,000 ఇవ్వడం జరిగింది. కానీ మీకు యాక్చువల్గా మంజూరు చేసిన పెన్షన్, ప్రభుత్వం వారు మంజూరు చేసిన పెన్షన్ 4,000 అని గమనించాలి. 4,000 రూపాయలు చొప్పున ఎవరైనా హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకి 6,000 చొప్పున డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అలాగే మన మండలంలో 9,053 పింఛన్లు మొత్తం ఉన్నాయి. వాటన్నీ కూడా మనకు సుమారు 3,84,00,000 రూపాయలు రేపు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. రేపు ఒక్కరోజే సాయంత్రం లోపల ఈ 3,84,00,000 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేసి మన మండలాన్ని ఉన్నత స్థానంలో నింపుతారని మన సచివాలయ ఎంప్లాయీస్ అందరినీ కోరుతున్నాం. లాస్ట్ మంత్లో మనం ఫస్ట్ మన జిల్లాలోనే నెంబర్ 1 స్థితిలో మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. స్టేట్లో 3వ స్థానంలో మన మండలం ఉంది కాబట్టి అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా సచివాలయం సిబ్బంది 50 మంది కూడా రేపు ఉదయం 6 గంటలకే సచివాలయానికి వచ్చి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయాలి. ఏ ఒక్కరూ కూడా దీనికి అశ్రద్ధ చేయడానికి వీల్లేదు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం మండలంలో. మన ఆఫీస్లోనే మన సూపరింటెండెంట్ గారి సమక్షంలో కంట్రోల్ రూమ్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క మన మండలాన్ని నెంబర్ 1 పొజిషన్లో ఉంచుతారని సిబ్బంది అందరినీ కూడా కోరుతున్నాను. అలాగే ప్రజలు కూడా అందరూ అందుబాటులో ఉండి మీరు పెన్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గత నెలలో కానీ ఎవరైనా పెన్షన్ తీసుకోకుండా ఉన్నట్లయితే ఈ నెలలో మాత్రం ఒక్క పెన్షనే వస్తుంది. గత నెలలో తీసుకోకుండా ఎవరైనా ఉండి నాకు 8,000 ఇవ్వాలంటే మాత్రం కుదరదు. ఏ నెల ఆ నెలలే పింఛన్ వస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించండి, పింఛన్ తీసుకోండి. విద్య పూర్తయ్యేలోపు ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సెట్వెల్ మేనేజర్ పివిఎన్ సత్యనారాయణ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జాబ్ డ్రైవ్ నిర్వహించారు. వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ జాబ్ డ్రైవ్లో పాల్గొని అర్హత కలిగిన విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు అభ్యర్థుల దగ్గరికి వస్తాయన్నారు. కావున వేతనంతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఒక చేతో డిగ్రీ మరొక చేతో జాబ్ అనే ఉద్దేశంతో తమ కళాశాల ముందు వెళుతోందన్నారు. దీనికోసం ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో సెట్వెల్ సూపరింటెండెంట్ జాన్ కెనడీ, ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రవీణ్ కృష్ణ, వైస్ ప్రిన్సిపల్ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం మాకు తక్కువ సమయంలోనే ఇచ్చిన కాలేజ్ ప్రిన్సిపల్ గారు ప్రసాద్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ ప్రోగ్రామ్ ప్రవీణ్ కృష్ణ గారు చెప్పిన వెంటనే అరేంజ్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కంపెనీస్ అన్ని అందరికి కూడా బడ్జెట్ అందరికి కూడా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకేంటంటే అవకాశం మీకు ఒకసారి మీ కాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మన ఇంటర్వ్యూకి అదే వేరే చోటకి వెళ్ళాలనుకుంటే మీరు ఏం చేయాలి, ముందు అప్లికేషన్ పెట్టుకోవాలి. తర్వాత ఇంటర్వ్యూకి ఎంత సెలెక్ట్ చేసుకోవాలి. 100 మంది 200 మంది టెస్ట్ రాసుకుని దాంట్లో ఫస్ట్ టెస్ట్ చూసుకున్న తర్వాత కానీ మీకు రాదు అవకాశం. ఇప్పుడు మీకు అవకాశం ఏంటంటే మీ గోల్ ఏంటో ముందు మీ దగ్గర BA, BSc, BCom ఏది ఉంటే దానికి సంబంధించి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం. ముందు మన గోల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి దానికి సంబంధించిన హెచ్ఆర్లు వచ్చారు కాబట్టి దానికి అప్లై చేసుకుంటే మీకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీని ముందు మన జీతం ఎంత అనేది ముఖ్యం కాదు, మన ఎక్స్పీరియన్స్ తర్వాత చూసుకున్న తర్వాత ఆటోమేటిక్గా జీతం పెరుగుతూ ఉంటుంది, కంపెనీ కూడా మారడానికి అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైనటువంటి జాబ్ మేళాని, జాబ్ డ్రైవ్ని కండక్ట్ చేయడానికి ఏంటంటే మా ఒక ముఖ్య ఉద్దేశము చదువుతో పాటుగా ఒక చేతిలో డిగ్రీ, రెండో చేతిలో జాబ్. ఇదే రేపటి నుంచి నెక్స్ట్ టైం నుంచి వచ్చేటటువంటి మా సిఎస్టిఎస్ యొక్క స్లోగను. ఈ విధంగా చేయటం కోసం నిరంతరం మా స్టాఫ్ అందరూ కూడా మేమందరం కూడా శ్రమ పడుతూనే ఉంటాము. మీ అందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలి, మీరందరూ కూడా మీ మంచి క్వాలిఫికేషన్తో ఉద్యోగాలు తీసుకోవాలి అనేటటువంటి దాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాకు ఈ విధమైనటువంటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మా హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి, జాయింట్ డైరెక్టర్ గారికి, ఏజీఓ గారికి, అలాగే ఆర్జేడీ గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ విధమైనటువంటి జాబ్ డ్రైవర్స్ అన్నీ కూడా సిఎస్టిఎస్ కళాశాలలో ప్రతి 6 నెలలకు ఒకసారి జరుగుతుంది అనేటటువంటి దాన్ని ట్రై చేస్తున్నాం.
ఆ విధంగా ప్రతి 6 monthsకి ఒకసారి జాబ్ డ్రైవ్ అనేటటువంటి దాన్ని కండక్ట్ చేసి మీ అందరినీ కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వాలి. మా ప్రీవియస్ స్టూడెంట్స్, అలాగే మా ప్రజెంట్ స్టూడెంట్స్, అలాగే బయట ఉన్నటువంటి వ్యక్తుల బయట చదువుకున్నటువంటి డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఇవ్వాలి అనేటటువంటి ఒక సంకల్పంతో మూవ్ అవుతున్నాం. దీని అందరికీ మీరు సహకారాన్ని అందించినందుకు థ్యాంక్. సమిష్టిగా పనిచేస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చుననే భావనతో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజులు ముందుకు వెళుతున్నారు. వీరి నియోజకవర్గాలు వేరైనప్పటికీ సమస్యతో వచ్చిన ప్రజలతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి ఇరువురు ఎమ్మెల్యేలు చొరవ తీసుకుంటున్నారు. దీనికి ఉదాహరణ జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రిలో బుధవారం చోటు చేసుకున్న ఒక సంఘటన. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రిని పరిశీలిస్తున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ను కుకునూరు, వేలేరుపాడు మండలాల వరద ప్రభావిత ప్రాంతాల గర్భిణీ స్త్రీలు కలిశారు. తాము గత 14 రోజుల నుంచి ఇదే ఆసుపత్రిలో ఉంటున్నామని, తమ స్వస్థనాలకు పంపించాలని ఎమ్మెల్యేను గర్భిణీలు కోరారు. దీంతో వెంటనే ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పందించి గర్భిణీలచే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో వీడియో కాల్ మాట్లాడించారు. తమ ప్రాంతానికి తరలి వెళ్లిపోతామని ఎమ్మెల్యే బాలరాజును గర్భిణీలు కోరారు. దీంతో ఆయన మాట్లాడుతూ వరద ప్రభావం ఇంకా తగ్గలేదని, తగ్గే వరకు ఆసుపత్రిలో ఉంటేనే మంచిదని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ కూడా జోక్యం చేసుకుని గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలని, ఆసుపత్రిలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తాము చర్యలు తీసుకుంటామని, పరిస్థితి చక్కబడే వరకు ఇక్కడే ఉండాలని వారికి నచ్చజెప్పారు. ఈ ఘటనను గమనించిన స్థానిక నేతలు ఇద్దరు ఎమ్మెల్యేల సాన్నిహిత్యంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు ఇదే తీరిగా ముందుకు వెళితే తమ 2 నియోజకవర్గాలు కూడా అభివృద్ధి బాటలో పరుగులు పెడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవును బాగానే ఉంటుంది సార్. అలాగే సార్. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై ది ఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రైల్వే బడ్జెట్ సంతృప్తికరంగా ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ మహేష్ కుమార్ మొదటిసారిగా తన గళం వినిపించారు. పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్ల గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలోనే రైల్వే మౌలిక సదుపాయాల కోసం 9,151 కోట్లు నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కొత్త లైన్ల కోసం గత ఏడాది కంటే 8.65% ఎక్కువ నిధులు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా వందే భారత్ రైలుకు ఏలూరు రైల్వే స్టేషన్ ఆపాలని కోరారు. అంతేకాకుండా భద్రాచలం, కొవ్వూరుతో పాటుగా మిగిలిన రైలు మార్గాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వీటితో పాటుగా మరిన్ని అంశాలపై ఎంపీ మహేష్ కుమార్ పార్లమెంట్లో మాట్లాడారు. Question number 85, Putta Mahesh Kumar. Respected sir, I thank you for giving me this opportunity of raising supplementary on the important topic. I thank you, Honorable Finance Minister, focusing on the importance of the employment
announcing employment like geared towards our youth. They make up more than 1/5 of our total population. The previous state government of Andhra Pradesh from 2019 to 2024 failed our youth miserably, leading to our state having consistently high percentage of unemployment as compared to the national average. Our leaders, Shri Nara Chandrababu Naidu Garu and Nara Lokesh Garu, having strongly supported the need of skill-based census to determine the ability of our youth accordingly to devise policy for their employment and skilling. I like to know from the Honourable Minister whether the Union Government would consider conducting a skill census for the entire nation for the benefits of our fresh graduates, young professionals and our youth along with the population of census. జిల్లాలో నాబార్డు నిధులతో చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. నాబార్డు ద్వారా చేపట్టిన ఆర్డీఎఫ్ పనుల ప్రగతిపై ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మౌలిక సదుపాయాల కల్పన నిధులతో జిల్లాలో 11 శాఖల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించేందుకు వివిధ పనులు చేపట్టిన కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, టాయిలెట్స్, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమంలో భాగంగా పాఠశాలలు, వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం అనిల్ కాంత్, వ్యవసాయ శాఖ జేడీ ఎస్కే అబీబ్ బాషా, డీఈఓ ఎస్ అబ్రహం, సర్వశిక్ష అభియాన్ ఈఈ రమణాకుమారి, ఐసీడీఎస్ పీడీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు స్కూల్ టాయిలెట్ వాటర్ బ్లాక్ అని డిపార్ట్మెంట్ డిఈఓ దగ్గర ఏం ఇంజనీరింగ్ ఉండవు కాబట్టి దట్ ఇస్ వై సమగ్ర శిక్ష ఈజ్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ మనం చేసుకోవాల్సి ఏంటంటే ఇక్కడ ఉన్న లిస్టులో పుల్ డౌన్ నుంచి హౌ మచ్ దే హావ్ టు సెండ్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇందులో ఎంత ఉంది? డిపార్ట్మెంట్ 20,000. సో ఇప్పుడు మనకు సింపుల్ టాస్క్, ప్రాజెక్ట్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఉంటే ప్రాజెక్ట్ నిజంగానే అయిపోయినట్టు. సో క్యాలెబ్ వెనుక ఉంటే క్యాలెబ్ తోటి మాట్లాడితే లిస్ట్ ఇస్తారు. సో పీసీసీ ఏకి సబ్మిట్ చేశారో దానికి ఇప్పుడు పీసీఆర్ కంప్లీట్ చేయాలి ఇవ్వాలి. సో అది కొంచెం పర్సెప్ట్ చేసి నబార్డ్ వాళ్ళ మమ్మల్ని అడుగుతున్నారు, మీరే కదా ఇచ్చింది, అది కూడా ఇస్తే అయిపోతుందంట అని చెప్పేసి ఒక మాట వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఈ లిస్ట్ని వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. బికాస్ ఎనీవేస్ గో నాట్ సబ్మిట్ పీసీస్ కాబట్టి మై రోల్ అంటే జస్ట్ కోఆర్డినేట్ విత్ హాస్టల్ సబ్మిట్ పీసీఆర్ ఇస్తే నబార్డ్ క్లోజ్ అని చెప్పండి, అయిపోయి ఉంటుంది. బికాస్ పీసీసీ ఇచ్చి పీసీఆర్ ఇవ్వడానికి ప్రాబ్లం ఉండదు. పీసీసీ ఇవ్వలేదంటే అది నెక్స్ట్ పెండింగ్లో ఉంటుంది, అది మనం మానిటర్ చేసి కట్టడానికి ట్రై చేస్తున్నాం. ఈ లిమిటెడ్ టాస్క్ని మీరు చేసి క్యాబ్ తోటి మాట్లాడి అక్కడ ఎవరు ఉన్నారో చూసుకొని మానిటర్ చేసి ఇట్లా వాళ్ళు మీ రోజు నాబార్డ్ జరిగింది, అందులో పీసీఆర్ సబ్మిట్ చేయడం అంటున్నారు, మీరే పంపించారు కాబట్టి ఇది కూడా చేస్తే మా జిల్లా టాస్క్ వరకు కంప్లీట్ అయిపోతుందని చెప్పవచ్చు. పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బంది వారి శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆకాంక్షించారు. ఏలూరు జిల్లాలో పలుచోట్ల అభ్యర్థులు నిర్వహించిన కడియాల సాంబశివరావు పదవీ విరమణ పొందారు. దీంతో ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో ఆయనను ఎస్పీ దుస్సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సుదీర్ఘకాలం 38 సంవత్సరాల పాటు ఏ విధమైనటువంటి రిమార్కులు లేకుండా కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా పదోన్నతి పొంది ఉద్యోగ నిర్వహణ చేయడం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి వరమన్నారు. ఇప్పటి వరకు ప్రజా జీవితానికే అంకితమైన సాంబశివరావు ఇక మీదట కుటుంబ పరమైనటువంటి అంశాలలో అధిక ప్రాధాన్యతని ఇస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ జి స్వరూపారాణి, ఇన్స్పెక్టర్లు మల్లేశ్వరరావు, ఆదిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పేద మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులు ముందుంటున్నాయని, దీనికి దాతలు సహకారం తోడైతే మరింత అభివృద్ధి సహకారం అవుతుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వాసుపత్రిలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించేలా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆ దిశగా వైద్యులు కూడా సిబ్బంది కూడా పనిచేయాలన్నారు. జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి దాతలు 450 దుప్పట్లను అందించడం అభినందనీయమన్నారు. ముందుగా ఆసుపత్రి సిబ్బందికి దుప్పట్లను ఎమ్మెల్యే అందించారు. అనంతరం చిన్నపిల్లల వార్డులో తిరిగి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సత్వర వైద్యం అందించాలని వైద్యులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, వలవల తాతాజీ, తెల్లగారపు జ్యోతి, నంబూరి రామచంద్రరాజు, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ రివ్యూలో భాగంగా 2 వీక్స్ బ్యాక్ ఇక్కడికి రావడం జరిగింది. మరి రివ్యూలో ఇక్కడ సంబంధించిన హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడినప్పుడు కొన్ని అవసరాలు ఇక్కడ మేము గమనించాము. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ పేషెంట్స్ కి బెడ్షీట్స్ లేవని చెప్పారు. ఆ రిక్వెస్ట్ మేరకు మరి నేను డోనర్స్ రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేసినందుకు ఈ రోజున మనకి 400 దుప్పట్లు, 50 పిల్లో కవర్స్ ని డొనేట్ చేయడం జరిగింది. అవి ఈ రోజున మేము ఇక్కడ జంగారెడ్డిగూడెం హాస్పిటల్ సూపరింటెండెంట్ కి అందజేస్తున్నాము. మరి ఈ దుప్పట్లు, పిల్లో కవర్స్ ని అందజేసిన డోనర్స్ వచ్చేసి కరుటూరి రమాదేవి గారు 100 దుప్పట్లు, బాదరావు నరేష్ నాయుడు గారు 100 దుప్పట్లు, రావురు కృష్ణ గారు 50 దుప్పట్లు, గుమ్మడి ప్రసాద్ గారు 50 దుప్పట్లు, జ్యోత్స్నా బిందు గారు 50 దుప్పట్లు, చెరుకూరి శ్రీధర్ గారు 50 దుప్పట్లు, దెందుకూరి రాజీ గారు 50 పిల్లో కవర్స్ ని డొనేట్ చేయడం జరిగింది. అంటే మొత్తం 450 మెటీరియల్ ఈ రోజున జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ కి స్వచ్ఛందంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు డొనేట్ చేయడం జరిగింది. ఈ రోజున మరి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి ఇంతమంది ముందుకు వచ్చి హాస్పిటల్ డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజున రివ్యూలో హాస్పిటల్ కమిటీ మెంబర్స్ సంబంధించిన ప్రొఫైల్స్ వచ్చినవి, అవి రివ్యూ చేస్తాము. మరి రివ్యూ చేసిన తర్వాత రాబోయే రోజుల్లో కమిటీ మెంబర్స్ కు ఎవరిని ఉంచాలనేది లోకల్ నాయకులతో మాట్లాడి డిసైడ్ చేస్తాము. అలాగే ఇప్పుడు సీజనల్ డిసీజ్ ఉన్నాయి బాగా, వాటి విషయంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఆ విషయంలో కూడా రివ్యూ ఉండబోతుంది తెలియజేస్తూ మరొకసారి మరి డొనేట్ చేసిన డోనర్స్ అందరూ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు ఉండి ఎమ్మెల్యేలు పచ్చమట్ల ధర్మరాజు, రఘురామకృష్ణంరాజులు తెలిపారు. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో పర్యటించిన ఎమ్మెల్యేలు తొలుత ఉండి నియోజకవర్గానికి త్రాగునీరు సరఫరా చేసే పరిమళ రక్షిత మంచినీటి పథకం పనులు నిలిచిపోవడంతో ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా త్రాగునీరు పథకం ద్వారా సదరు గ్రామాలకు త్వరితగతిన త్రాగునీటిని సరఫరా చేయాలని అధికారులను ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పైప్ లైన్ల డ్యామేజ్, మోటార్ల మరమ్మతులు అవ్వడం జరిగిందని, పథకం పునః ప్రారంభం కావడానికి ఇటీవల మంజూరైన 66 లక్షల రూపాయల నిధులతో రిపేర్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం గణపవరం మండలం కేశవరం గ్రామంలో బ్రిడ్జి మరమ్మతులకు గురి కావడంతో గ్రామస్తుల అవసరాలకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక బెయిలీ బ్రిడ్జిను ఎమ్మెల్యేలు పరిశీలించారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్కూల్ పిల్లలు కూడా కేశవరం ఉండదు, కాకినాడ, ఫోన్ చేశాక
పాఠశాలల్లో బాలబాలికలకు వడ్డిస్తోన్న మధ్యాహ్న భోజన పథకం ఆహార పదార్థాల నాణ్యతను స్కూలు హెచ్ఎంలో రుచి చూసిన తర్వాతే పిల్లలకు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాత్రి రెడ్డి ఆదేశించారు. ఏలూరు నగరంలోని సుబ్బమ్మదేవి మున్సిపల్ స్కూల్లో భోజన పథకం అమలు తీరు, 1వ అమీనాపేట సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహం స్టాక్ పాయింట్, వంటగదిని, ద్వారకానగర్, తంగేళ్లమూడి అంగన్వాడీ కేంద్రాలను జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నిర్దేశిత ఆహార పట్టిక ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు పెట్టాలని సూచించారు. కోడిగుడ్లు, పోర్టిఫైడ్ బియ్యం తదితర నిత్యావసర సరుకుల భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల హాజరు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ పద్మావతి, బీసీ సోషల్ వెల్ఫేర్ జేడీలు నాగమణి, జయప్రకాష్, పౌర సరఫరాల సంస్థ డిఎం మంజుభార్గవి తదితరులు పాల్గొన్నారు. తెల్లవాడి పోతున్నాయా వచ్చినప్పుడు వస్తాయి కదా మేడం, మళ్ళీ అందులోకి వచ్చేస్తున్నాను. దానివల్ల కూడా డిఫరెన్స్ అనిపిస్తుందా? మెయిన్ ఉన్న ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్తో కూడా ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి ఎట్లాంటి ఇంప్రూవ్మెంట్స్ మనం తీసుకొని రావచ్చు అనేది సజెస్ట్ చేయమని చెప్తున్నారు జాయింట్ కలెక్టర్స్కి. సో ఫర్ ద నెక్స్ట్ 5 days ఈ ఎక్సర్సైజ్ మేము చేస్తాము. దానిలో భాగంగానే ఈరోజు స్కూల్స్, హాస్టల్స్ అండ్ అంగన్వాడీ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. వీళ్ళకి సైడ్ నుంచి పీడిఎస్ రైస్ ఇచ్చిన తర్వాత వీళ్ళు దాని స్టోరేజ్ ఎట్లా పెట్టుకుంటున్నారు, స్టోరేజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఎలాంటి పురుగులు పట్టడం లేదా డ్యామేజ్ అవ్వడం జరుగుతుందా, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా పిల్లల రెస్పాన్స్ ఎలా ఉంది, ఆ రైస్ అనేది నచ్చుతుందా, తినగలుగుతున్నారా లేదా, ఇది చూడడం కోసం ఈరోజు వచ్చాము. ప్రభుత్వ కళాశాల విద్యార్థిని జిల్లా ద్వితీయ స్థానాన్ని సాధించడం ఎంతో గొప్ప విషయమని మున్సిపల్ కౌన్సిలర్ కరుటూరి రమాదేవి తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న ఇందుశ్రీ ఐపీఈ మార్కులలో జిల్లాలో 2వ స్థానంలో నిలిచింది. దీంతో ఆ విద్యార్థికి కౌన్సిలర్ రమాదేవి నగదు ప్రోత్సాహం ప్రకటించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా నగదు బహుమతిని అందించారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని ఎమ్మెల్యేతో పాటుగా పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ కాలేజ్ నుంచి జిల్లా 2nd ప్లేస్ సాధించడం చాలా గర్వకారణం. మీరందరూ పోటీ పడాలని, పోటీ ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్తాం. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ గోల్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి, మనం ఏమవ్వాలి అనేది. కాబట్టి మీరందరూ మంచి గోల్ క్రియేట్ చేసుకుంటాం. ఏ బస్ ఎక్కాలో తెలిస్తేనే కదా, మనం ఏ ఊరు వెళ్ళాలో తెలిస్తే ఏ బస్ ఎక్కాలో తెలుస్తుంది, అవునా? మనకి ఏ గోల్ ఉందో తెలిస్తే దానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఐడియా వస్తుంది. కాబట్టి అది చిన్న కానుక. డిస్ట్రిక్ట్ 2nd ప్లేస్ వచ్చినటువంటి బైపీసీ అమ్మాయికి నేను ఒక ఇవ్వాలనుకుంటున్నాను. జిల్లా 2nd ప్లేస్ బైపీసీలో వచ్చినటువంటి హిందూస్కి చిన్న చిరు కానుక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు కష్టపడి చదవటంతో పాటుగా ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు వెళ్లాలి. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచన. మన్యం ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు సాధించేందుకు కృషి చేస్తా. పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు స్పష్టం.
ఆగస్టు 1వ తేదీన పింఛనుదారులందరికీ పింఛన్ అందించేందుకు ఏర్పాట్లు చేశాం. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ విజయప్రసాద్ వెల్లడి. విద్య పూర్తయ్యేలోపు ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి. సెట్వెల్ మేనేజర్ సత్యనారాయణ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.